నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మహారాష్ట్ర పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ షాక్. కింగ్ మేకర్ గా చక్రం తిప్పిన అజిత్ పవార్ ఇక లేరు. జీవితం చాలా అనూహ్యమైనది అంటారు కదా, సరిగ్గా అదే జరిగింది. ఘోర విమాన ప్రమాదంలో అజిత్ పవార్ అస్తమించారు. ఆయన మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఒక పవర్ఫుల్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి ఇప్పుడు అజిత్ పవార్ కట్టిన సామ్రాజ్యం నిలబడుతుందా? ఇప్పుడు ఎన్సీపీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? అజిత్ పవార్ నిర్మించిన రాజకీయ నిర్మాణం నిలబడుతుందా, కూలిపోతుందా? ఎన్సీపీ బాధ్యతలు ఎవరికి? మహారాష్ట్ర రాజకీయాల్లో నిన్నటి వరకు ఒక వెలిగిన పవార్ అనే పేరుకు పర్యాయపదంగా మారిన ఒక పవర్ హౌస్ ఇప్పుడు లేదు. అజిత్ పవార్ ఈ పేరు వింటేనే డైనమిజం గుర్తొస్తుంది. కానీ నేడు ఆయన మరణం మరాఠా గడ్డపై ఎన్నో అపరిష్కృత ప్రశ్నలను మిగిల్చింది. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ అజిత్ పవార్ లేని మహారాష్ట్ర పాలిటిక్స్ ఇప్పుడు ఒక బ్లైండ్ ఎలైలో చిక్కుకున్నాయి. ఆయన వారసత్వం ఎవరిది? పార్టీ భవిష్యత్తు ఏంటి? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ వార్త వెలువడగానే మహారాష్ట్ర రాజకీయాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు విమానంలో ఉన్న 5 వ్యక్తులు కూడా మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ఆకస్మిక మరణాన్ని ఒక వ్యక్తి మరణంగానే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక శకానికి ముగింపుగా భావిస్తున్నారు. దృఢ సంకల్పం, త్వరిత నిర్ణయం తీసుకునే వ్యక్తి, అధికార రాజకీయాల్లో నిష్ణాతుడైన అజిత్ పవార్ అంతిమ యాత్ర ఆయన సొంత జిల్లా బారామతిలో ముగిసింది. అజిత్ పవార్ రాజకీయ ప్రయాణం కేవలం శరద్ పవార్ మేనల్లుడు అనే ట్యాగ్తో మొదలైనప్పటికీ అది అక్కడితో ఆగిపోలేదు. ఆయన తనకంటూ ఒక సొంత ఇమేజ్ను నిర్మించుకున్నారు. శరద్ పవార్ గీసిన గీతను దాటడమే కాకుండా సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. శరద్ పవార్ది ఎప్పుడూ ఒకటే సిద్ధాంతం: రాజకీయాల్లో అవకాశాలు వస్తే వదులుకోకూడదని నమ్మే నాయకుడు ఆయన. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఫైళ్ల పరిష్కారంలో చూపిన వేగం, అధికారులపై ఆయనకున్న పట్టు సామాన్యమైనవి కావు. అజిత్ పవార్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు జూలై 2023. ఎవరు ఊహించని విధంగా తన గురువు, మామ శరద్ పవార్పై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఎన్సీపీని 2గా చీల్చి మెజార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే కాదు, పార్టీ పేరును, గడియారం గుర్తును కూడా ఎన్నికల కమిషన్ ద్వారా సాధించుకొని తానే అసలైన పవార్ అని నిరూపించుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీతో చేతులు కలిపి మహాయుతి కూటమిలో కీలక భాగస్వామి అయ్యారు. ఆయన మరణంతో ఇప్పుడు పార్టీ లోటును పూడ్చటం కష్టతరమైన శూన్యతను మిగిల్చింది. అజిత్ పవార్ మరణం తర్వాత అతిపెద్ద ప్రశ్న ఆయన రాజకీయ వారసత్వం. అది కుటుంబంలోనే ఉంటుందా, లేదా పార్టీ సీనియర్ నాయకుడికి బదిలీ అవుతుందా అన్నది సంచలనంగా మారింది. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ రాజ్యసభ ఎంపీగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. కానీ పరిపాలన, సంస్థాగత నాయకత్వంలో ప్రధాన పాత్ర పోషించలేదు. ఆయన కుమారుడు పార్థ్ పవార్ రాజకీయాల్లోకి ప్రవేశించి 2019లో మావల్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. కానీ ఆయన ఓటమిపాలయ్యారు. ఇక పార్థ్ పవార్ చిన్నవాడు, అనుభవం లేకపోవడం అతిపెద్ద సవాల్ కావచ్చు. అతని మరో కుమారుడు జై పవార్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అజిత్ పవార్ వారసత్వాన్ని కుటుంబం వెలుపల విశ్వసనీయ నాయకుడికి అందించవచ్చనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన దశలో ఉన్నాయి. మహాయుతి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా, ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన అజిత్ పవార్ అకాల మరణం అటు ప్రభుత్వంలోనూ ఇటు ఎన్సీపీ పార్టీలోనూ శూన్యాన్ని మిగిల్చింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే: అజిత్ పవార్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? పవార్ రాజకీయ వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? బీజేపీ, శివసేన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీకి తిరిగి కేటాయిస్తాయా? అలా అయితే పార్టీ ఏ అభ్యర్థిని ప్రతిపాదిస్తుంది? సునేత్రా పవార్ లేదా పార్థ్ పవార్ పేర్లు చర్చకు వస్తున్నాయి. కానీ రెండింటిపైన ఏకాభిప్రాయం కుదరడం అసంభవం. అనుభవం లేని అభ్యర్థికి ఇంత ముఖ్యమైన బాధ్యతను అప్పగించటం ప్రమాదకరమని, అందువల్ల పార్టీతో సంబంధాలున్న సీనియర్ నాయకుడికి ఆ పదవిని ఇవ్వటం మరింత ఆచరణాత్మకమని పార్టీలోనే ఒక అభిప్రాయం ఉంది.
అజిత్ పవార్ ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే కాదు, ఎన్సీపీకి కీలక వ్యక్తి కూడా. ఆయన నిష్క్రమణ పార్టీ నాయకత్వంపై అనిశ్చితిని మరింత పెంచింది. జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న ప్రఫుల్ పటేల్ వంటి సీనియర్ నాయకులను కూడా పరిగణలోనికి తీసుకుంటున్నారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం అజిత్ పవార్ అంత విస్తృతంగా లేదు. సునీల్ తత్కరే వంటి సంస్థాగత నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వారి మద్దతు స్థావరం పరిమితంగా పరిగణిస్తున్నారు. అందువల్ల పార్టీ లోపల నాయకత్వ పోరాటం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. అజిత్ పవార్ నాయకత్వంలో మహారాష్ట్రలో ఎన్సీపీ స్థానం స్పష్టంగా ఉంది. బీజేపీతో అధికార భాగస్వామ్యం కూటమికి ఆయన బలమైన పోటీదారుగా ఉన్నారు. అయితే కొన్ని అంశాలపై బీజేపీతో విభేదాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన నిష్క్రమణతో ఎన్సీపీ మహాయుతిలోనే ఉంటుందా లేదా కూటమి నుండి నిష్క్రమించాలని ఆలోచిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారం నుండి నిష్క్రమించటం పార్టీకి హానికరం కావచ్చు. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేల ఫిరాయింపులు, పార్టీ విశ్చిన్నానికి దారితీస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం మధ్య విలీనం గురించి చర్చలు మరోసారి ముమ్మరమయ్యాయి. ఇటీవల జరిగిన పూణే, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల్లో రెండు వర్గాలు కలిసి రావడం ఈ దశలో ఒకే సంకేతంగా భావించారు. అయితే అటువంటి నిర్ణయం తీసుకునే అధికారం, ధైర్యం ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అజిత్ పవార్ లేకుండా ఈ నిర్ణయం మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే అతను ఇంత పెద్ద రాజకీయ నిర్ణయాలు తీసుకోగల ఏకైక నాయకుడు. లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. ఇది అజిత్ పవార్పై విమర్శలకు దారితీసింది. అయితే ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని 41 అసెంబ్లీ స్థానాలు ఎన్నికల్లో గెలిచి తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నాడు. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. ఆయన ఆకస్మిక నిష్క్రమణ ఎన్సీపీకి మాత్రమే కాకుండా మహారాష్ట్ర జాతీయ రాజకీయాలకు కూడా పెద్ద దెబ్బ. అజిత్ పవార్ కట్టిన రాజకీయ కోట నిలబడుతుందా లేక పేకమేడలా కూలిపోతుందా? టైమ్ విల్ టెల్ ఎవ్రీథింగ్. కానీ ఒకటి మాత్రం నిజం, మహారాష్ట్ర రాజకీయాల్లో దాదా ముద్ర చెరగనిది. ఈ పొలిటికల్ డ్రామాలో నెక్స్ట్ సీన్ ఏంటో చూడాలి.